ఈరోజు మన గార్డెన్లో అందమైన డ్రాగన్ ఫ్లవర్ అనేది పోయటం జరిగింది. ఇది పాలినేషన్ టైం కాబట్టి ఈ నైట్ 9:30 ఆ టైం కూడా మనము దీని దగ్గరికి రావడం జరిగింది. దీనికి ఎలా పాలినేషన్ చేయాలి, ఇది ఫ్లవర్ పిండి అయ్యేదానికి మనం తీసుకోవాల్సిన కేరింగ్ అని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇట్లా ఉన్నదాన్ని కొంచెం ఈ ఫ్లవర్ని దీంట్లోకి దులపాలి. దులిపితే దాంట్లో ఉన్న పాలినేట్ వంపితే ఇరిగిపోద్ది అంటారా, కొంచెం లైట్గా వంపుతారా, లేదంటే బ్రష్తో దీంట్లో దులపండి. పట్టుకోండి, బ్రష్ తీసుకోండి. చాలా కేర్ఫుల్గా చేయాలి, ఎందుకంటే బాగా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి డ్రాగన్ ఫ్లవర్. పాలిన్ ఫాస్ట్గా దీంట్లోకి దులిపేయండి ఉంటుంది, అందుకే ఇలా అనేసేయండి దీంట్లోకి. అలా అని కూడా దులిపేసేయండి ఇందులోకి. అది చాలా ఉంటుంది, కొంచెం కొంచెం ఉండదు పాలిన్. వచ్చిందేమన్నా ఇట్లా మనకి పాలిన్ వస్తుంది అనమాట. ఈ పాలిన్ని మీరు పాలినేషన్ చేయండి. ఆ పొడి తీసుకొచ్చి మనకి ఇక్కడ ఈ మేల్ ఫ్లవర్ స్టిగ్మా మీద మనము దీన్ని కొంచెం పౌడర్ అనేది బాగా దానికి రాయడం వల్ల మనకి ఫ్లవర్ అనేది బాగా ఫ్రూట్ అవుతుంది అనమాట కంపల్సరీ. లేదంటే మనకి ఫ్రూట్ అవ్వదు. ఇది చూసారు కదా ఎంత పొడి ఉందో. ఈ పొడంతా మనము దానికి అటాచ్మెంట్ చేయాలి. ఇది పెద్ద పెద్ద దాంట్లో అయితే మనకి మామూలుగా బీస్ లాంటివి చేస్తాయి అనుకుంటా, కానీ మనకి చిన్న చిన్న గార్డెన్స్లో కంపల్సరీగా మనం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇలా చేయడం వల్ల కంపల్సరీ మనకి డ్రాగన్ ఫ్లవర్ అనేది డ్రాగన్ ఫ్రూట్గా మారేదానికి అవకాశం ఉంటుందన్నమాట అండి. ఇట్లా మీ గార్డెన్లో కాసే రకరకాల డ్రాగన్ ఫ్లవర్స్ పైన కూడా పూసిందంటారా? ఒకసారి పైకి ఎక్కండి, అక్కడ కానీ పూసిందేమో చూద్దాం. అది ఏమీ పూయలేదు ఈరోజు, ఇది ఒకటే పూసింది. చాలా అందమైన బ్రహ్మకమలంలాగా ఉండేది ఈ ఫ్లవరు. భలే ముద్దుగా ఉంది కదా చూడ్డానికి. పెద్దది. మనకి ఎక్కువ బలము డ్రాగన్ ఫ్లవర్కి ఫ్రూట్కి మనం ఇవ్వాల్సింది ఎక్కువ బోన్ మీలు, ఎప్సమ్ సాల్ట్ అండ్ కిచెన్ వేస్ట్ కంపోస్టు, హెవీ ఫీడర్ కాబట్టి ఇస్తూ ఉంటే మనకి బాగా మనకి పెద్ద పెద్ద ఫ్లవరింగ్స్ రావడం అనేది జరుగుతుంది. అందమైన ఈ ఫ్లవర్ని చూడడానికి 2 కళ్ళు సరిపోనట్టుందండి. ఇట్లా మనకి కటింగ్ చేసుకోవడం వల్ల కూడా మనకి ఇట్లా కటింగ్ పెట్టుకోవడం వల్ల కూడా మనకి ఫ్లవరింగ్స్ బాగా ఫాస్ట్గా రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, హ్యాపీ గార్డెనింగ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. మన గార్డెన్లో లైట్స్ ఎదుగుతున్నాయి పైన. ఎప్పుడు మనం నైట్ రాం కాబట్టి మన గార్డెన్ నైట్ వ్యూ మీరు ఎప్పుడు చూడలేదు. కూర్చుని దాని వెనకాల కూడా మనం గోడకి లైట్స్ పెట్టించాను నేను, ఏ మొక్కల నుంచి అందంగా కనిపిస్తాయి అనేసి. అండ్ ఇట్లే పైన కూడా. హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్, గుడ్ నైట్. అంత ఓకే, దట్స్ ఇట్. Bye bye.